హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు వరల్డ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తూ దానికి బాధ్యతలు భుజాన వేసుకున్న డాక్టర్ రౌత్ గారికి మరియు డాక్టర్ వంశీకృష్ణ గారి టీంకు ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే దేశ విదేశాల నుండి మినిమం ఒక 10 దేశాలు, యుఎస్, లండన్, ఇట్లా వేరే రకరకాల దేశాల నుంచి, సింగపూర్, మలేషియా, ఇట్లా మన దేశానికి సంబంధించి కూడా మహారాష్ట్ర నుంచి ఇప్పుడే వస్తున్న 200 మంది కాల్ వచ్చింది. కాబట్టి అంటే దేశ విదేశాలతో పాటు మన రాష్ట్రానికి సంబంధించిన వేరే రాష్ట్రానికి సంబంధించిన కూడా డాక్టర్లు, నిష్ణాతులైన వైద్యులు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు మనకు అందజేస్తారని, మరియు ఈ యొక్క పురాతన వైద్య సంప్రదాయం గురించి, ఎందుకంటే పూర్వకాలంలో యోగులు, సిద్ధులు, మహర్షులు రకరకాల అటువంటి ఆ రోజు అసలు ఒక ఇంట్లో అనేది ఎవరికి ఒక వైద్యం అనేది అక్కర్లేకుండా ఉంటే, ఏదో వస్తే ఒక గ్రామానికి ఒక 10 మందికి 20 మందికి వచ్చే ఈరోజు ప్రతి ఇంటికి వైద్యం అవసరం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం కనీసం బండి స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక దానికి స్విచ్ ఉంటుంది, దానికి కనీసం కిక్ కూడా కొట్టలేని అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక సుఖానికి అలవాటు పడ్డాం. కాబట్టి మన జీవన విధానంలో మార్పులు తెస్తే ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఎందుకైతే అంటున్నామో, ఆరోగ్యం మహాభాగ్యం అని, ఈ మహాభాగ్యం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలా అనే అంశాలపై ఈ హోలిస్టిక్ వాళ్ళు మరియు ఫిజియోథెరపీ, మర్మ, అక్యుపంచర్, ప్రెజర్ ఇలాంటి రకరకాలైన అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ విధానాలు ఇవన్నీ ఒక ఛత్ర కింద ఉన్నవే. కాబట్టి వైద్య రంగం అనేది ఇప్పుడు అల్లోపతికి మాత్రమే తెలుసు. ఈ అల్లోపతి కాకుండా మనకి ఇవన్నీ ఉన్నాయనేది అంటే ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం ఈ యొక్క చేసే ఏర్పాట్లకు అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వైద్యం ఏంటంటే అల్లోపతి మాత్రమే తెలుసు. ఈ పురాతన వైద్య విధానం తెలియదు. కాబట్టి పురాతన వైద్యానికి సంబంధించి మనకు తెలియడం కృషి చేస్తున్న దీనికి కంకరం కట్టుకున్నట్టు డాక్టర్ రౌత్ గారికి, వంశీకృష్ణ గారికి, వాళ్ళ టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలకు మనకు మహా స్పందన రావాలి. విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి కూడా హైదరాబాద్ వాసు కూడా దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని ఒక కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని, మరియు ప్రభుత్వ పరంగా కూడా మనం ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి ఉన్నది దీనికి ముందుకు రావట్లేదు. ఎన్నోసార్లు మేము కూడా చర్చించాం. అసలు ఈ కార్యక్రమం హోలిస్టిక్ అంటే ఏంది, ఫిజియోథెరపీ అంటే ఏంది, ఆక్యుపంచర్ అనేది ఒకప్పుడు ఎప్పుడో విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి మన వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలను మనం చూస్తాము, స్వయంగా చూస్తాం. కాబట్టి మాలాంటలుగా జరిగినప్పుడు జనాలకు ఏం తెలుస్తుంది. కాబట్టి ఈ జనాలకు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఆ ప్రభుత్వానికి మనలాంటి వాళ్ళు సహకరిస్తే, ఎందుకంటే నేను ఒక ఎన్జిఓ ద్వారా మినిమం ఒక 300 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు కూడా నాకు తోడైతే మనం ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకెళ్తూ, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా, ఈ వేదిక మన డాక్టర్ రౌత్ సార్ గారు ఇస్తున్నారు. కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా సహాయం పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని దానికి మీడియా మిత్రులు కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ జర్నలిస్టులందరికీ, ఈ ప్రింట్ మీడియా అనే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ